హలో అందరికీ ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్టు మన దగ్గర నేర్చుకుంటున్నారు మా ఫ్రెండ్ అని చెప్పాను కదా. తనే మార్కింగ్ చేసింది. ఎలా మార్క్ చేసిందనేది చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కస్టమర్ బ్లౌజ్ అండి. మనకు కస్టమర్ బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు. ఇంక ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా అనేసి ఇంకా తన్నే మార్కింగ్ చేయమన్నాను. ఎలా చేస్తుంది, కరెక్ట్గా చేస్తుందా లేదా అనేది. తనైతే టేప్ తోటే, నేను మెజర్మెంట్ అంతా కూడా టేప్ తోటే చెప్పిన. అంటే ఆది బ్లౌజ్తో కాకుండా డైరెక్ట్గా ముందు ఆది బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి, తీసుకున్న కొలతల్ని మెజర్మెంట్ అంటే టేప్ తోటి ఎలా మార్క్ చేసుకోవాలి క్లాత్ పైన అనేది అయితే చెప్పాను. తను అలానే మార్క్ చేసింది. ఫస్ట్ మనము కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసరికి 30 ఇంచెస్ అంటే నడుము లూజ్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా 30 ఇంచులండి. 30 ఇంచుల్లో మనం 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం అంటే మనకి చూడండి, ఇక్కడ మనం 30 ఇంచుల 4వ భాగం తీసుకుంటే దగ్గరగా 7.5 ఇంచులు అలా వస్తుంది. మరొక 1 ఇంచ్ వచ్చి బ్యాక్ టక్స్ గురించి, 2 ఇంచెస్ వచ్చి ఖర్చుల గురించి. నడుము లూజ్ అయితే తను క్లియర్గా పెట్టింది. నెక్స్ట్ బ్యాక్ పొడవు అన్నమాట, బ్లౌజ్ పొడవు. ఈ పొడవు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా మనము డాట్స్ వరకు కూడా ఇలా డాట్ని కొంచెం క్రిందికి లాగుతూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు దగ్గరగా మనకి 14 ఇంచులు వచ్చింది. తినేంటి అంటే 13.5 ఇంచులే పెట్టింది, ఒక 1/2 ఇంచ్ తగ్గించేసింది. చూడండి, ఈ 14.5 ఇంచులని ఇలా పెట్టుకొని మరొక 1/2 ఇంచ్ వచ్చేసరికి మనం ఖర్చుల గురించి కూడా మార్క్ చేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ మనకి పైన డిఫరెన్స్ వచ్చేసింది. 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినా సరే మనకి బ్లౌజ్ కస్టమర్ వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా పట్టేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నెక్ టైట్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అందుకోసం షోల్డర్ అంటే బ్లౌజ్ యొక్క పొడవు కూడా మనం క్లియర్గా తీసుకోవాలి. మనం కట్ చేస్తుంది చిన్న సైజు బ్లౌజే కాబట్టి షోల్డర్ గురించి, నెక్ గురించి నేను 5 ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ గురించి వచ్చేసరికి ఇక్కడ 6 ఇంచులు, ఏ సైజు వరకైనా ఎగ్జాక్ట్గా 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. దీని పైన షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర అంటే బ్లౌజ్ పొడవు దగ్గర మిస్టేక్ చేసింది కాబట్టి ఈ యొక్క డౌన్ దగ్గర కూడా మనకు ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేసింది. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు మనము నడుము లూజుని బేస్ చేసుకుని బ్యాక్ చెస్ట్ లూజుని కూడా మార్క్ చేసుకోవచ్చు. మనకి నడుము లూజ్ 7.5 వచ్చింది కదా, 7.5కి 1.25 కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల గురించి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది మనము మార్క్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ యొక్క రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ దగ్గర మనం చిన్నది కదా, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచులకు పెట్టుకొని ఇలా మనము ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది, కరువు స్కేల్తో మీరు మార్క్ చేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది. అయిపోయినట్టే. చూడండి, మనకి నడుము లూజు ఎంత అయితే ఉందో మనకి రౌండ్ కూడా మనకు కరెక్ట్గా అంతే ఉండాలండి. టైట్ అయితే అంటే మనకి తక్కువ అయితే టైట్ అయిపోతుంది. అందుకోసం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఫైనల్లీ మనకి ఒక్కసారి బ్యాక్ నెక్ డీప్ కూడా చూసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 పెట్టేసుకొని క్రిందన కూడా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఇలా మార్క్ చేసుకుంటే మనకి ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఆది బ్లౌజ్ మాటికి చూసి చెస్ట్ లూజ్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, నెక్ ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఒక్క నడుము లూజ్ని బేస్ చేసుకొని మనము బ్లౌజ్ని చాలా ఈజీగా కట్ చేసేవచ్చు. ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ మార్కింగు, ఫ్రంట్ పార్ట్లో డాట్స్, ఏ సైజ్ వరకు డాట్స్ ఎలా మార్క్ చేయాలి, ప్రతిదీ క్లియర్గా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కూడా ఏంటి అంటే మీ వల్ల టైలరింగ్ నేర్చుకున్నామక్క, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా 1 మంత్లోనే వచ్చేసింది అంటున్నారు. కామెంట్ చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చూసారు కదా, మీరు కూడా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, బ్లౌజ్ కటింగ్ అయినా బ్లౌజ్ మోడల్స్ అయినా నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ నుంచి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మాత్రం నేను తప్పకుండా మీకు వీడియోస్ రూపంలోనే అందిస్తానండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏంటి అంటే ఈ రోజుల్లోని మన చేతుల్లో ఇన్కమ్ ఉంటేనే మనకు వెల్కమ్ చెప్పే రోజులు ఇవి, అంతే కదా, 100% కదండి. అలాంటప్పుడు మనము పెద్ద జాబులు చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉండి ఇలా చిన్నగా ఇలా టైలరింగ్ లాంటివి ఏవైనా నేర్చుకున్నాం అనుకోండి, ఇది చాలా వరకు కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.